హలో గైస్, దిస్ ఈజ్ భానుప్రకాష్ ఫ్రమ్ టెక్ అబౌట్ టుడే. ఇవాళైతే మనం ఇంకొక అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. మౌస్ అండ్ కీబోర్డ్ అనమాట, జీబ్రానిక్స్ నుంచి గేమింగ్ కీబోర్డ్. సో ఇది వచ్చేసరికి ప్రీమియం సెగ్మెంట్లో అనమాట. ఫస్ట్ మనం బాక్స్ కన్నా చూస్తే ఇక్కడ మనకి జెబ్వార్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ కీబోర్డ్ మౌస్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ తర్వాత వచ్చేసరికి యూఎస్బీ ఇంటర్ఫేస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 1.8mm బ్రాండెడ్ కేబుల్ అని చెప్పేసి అన్నారు. కేబుల్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. అయితే తర్వాత ఇక్కడైతే వాళ్ళ వెబ్సైట్ని మెన్షన్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇటు పక్క చూస్తే దీని యొక్క కీ హైలైట్స్ అనేవి మొత్తం మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూస్తే యూఎస్బీ ఇంటర్ఫేస్, కేబుల్ ఎలా ఉంటుంది అనేది, తర్వాత వచ్చేసరికి 12 ఇంటిగ్రేటెడ్ మల్టీమీడియా కీస్ ఉంటాయంట. తర్వాత 2 స్టెప్ స్టాండ్, అంటే కీస్ అనేవి 2 స్టెప్ స్టాండ్గా అయితే ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసరికి మల్టీ కలర్ ఎల్ఈడి, లోపల ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉంటాయో కీస్కి అవి అయితే మల్టీ కలర్స్లో అయితే ఉంటాయంట. నెక్స్ట్ వచ్చేసరికి 104 కీస్ అయితే ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడైతే, విత్ రూపీకి. మనకైతే నార్మల్గా ఏ కీబోర్డ్లో అయినా సరే డాలర్తో మెన్షన్ చేసి ఉంటుంది కీ అయితే. సో ఇక్కడైతే రూపీ కీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ యాంటీ గోస్టింగ్ 19 కీస్, యాంటీ గోస్టింగ్తో 19 కీస్ అయితే ఉంటాయని చెప్తున్నారు. తర్వాత వచ్చేసరికి గోల్డ్ ప్లేటెడ్ యూఎస్బీ కేబుల్ ఏదైతే ఉంటుందో అది గోల్డ్ ప్లేటెడ్తో ఉంటుందని చెప్తున్నారు. తర్వాత వచ్చేసరికి లేజర్ ప్రింటెడ్ జెడ్ క్యాప్ కీస్ ఏవైతే ఉంటాయో అవి లేజర్ ప్రింటెడ్తో ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మౌస్ గురించి కనుక మనం చూస్తే డిపిఐ మౌస్ అంట, అంటే స్పీడ్ అయితే మంచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి బ్రీతింగ్ ఎల్ఈడి, దీంట్లో కూడా ఎల్ఈడి ఉంటుంది అన్నట్టుగా మనకు చెప్తున్నారు. అంటే ఎల్ఈడి అనేది ఆఫ్ అయితే ఆన్ అవుతా కొంచెం అంటే బ్రీతింగ్ టైప్ అనమాట, అలా ఉంటుంది అంటున్నారు. తర్వాత వచ్చేసరికి హై ప్రిసెప్షన్, మనం ఏదైతే ప్రిసెప్ట్ చేస్తామో మానిటర్లో అది అనేది ఎక్కువగా మంచిగా అయితే చూపిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసరికి దీంట్లో 6 బటన్స్ అయితే ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయంట. తర్వాత వచ్చేసరికి డెడికేటెడ్ బటన్స్ ఫర్ డిపిఐ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, డిపిఐ అనేది మనం ఆన్ చేసుకోవడానికి లేదా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్కి స్పెసిఫైడ్ బటన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. తర్వాత ఇది కూడా యూఎస్బీ ఇంటర్ఫేస్ అనమాట, వైర్లెస్ అయితే కాదు. వైర్లెస్ ఎందుకు సజెస్ట్ చేయట్లేదంటే దానికి బ్యాటరీస్ వెంటనే అయిపోతుంటాయి. సో మనం చేంజ్ చేయడానికి అయితే టైం తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను యూఎస్బీ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. తర్వాత వచ్చేసరికి సేమ్ దీనికి కూడా 1.8 మీటర్ బ్రైడెడ్ కేబుల్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్గా నాకు చూస్తే మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి ISO సర్టిఫైడ్ కంపెనీ అంట. కంపెనీ నేమ్ వచ్చేసరికి జీబ్రానిక్స్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ సేమ్ ఇక్కడ కనుక చూస్తే దీని యొక్క మెయిన్ దీని ప్రైస్ ఎంత, వారంటీ డీటెయిల్స్ మనం ఎలా కనుక్కోవచ్చు అనేది ప్రతి ఒక్కటైతే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మనం దీని వారంటీ కనుక క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి వెబ్సైట్ ఇచ్చారు. జీబ్రానిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి వారంటీలోకి వెళ్తే పాలసీ అని చెప్పి అయితే ఉంటుంది అన్నమాట. సో దాంట్లో అయితే మనం వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాము. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంది. బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాము. అండ్ గైస్, ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట ఇది. సో ఇది వచ్చేసరికి మౌస్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుందన్నమాట. వెయిట్ కూడా కొంచెం వెయిట్ అనిపిస్తుంది. బట్ కేబుల్ అయితే కనుక మంచి క్వాలిటీతో అనిపిస్తుంది. నాకు మౌస్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు కీబోర్డ్ అయితే చూద్దాము. సో ఇంకా ఈ బాక్స్లో అయితే ఏం లేదు, ఇది పక్కన పెట్టేసేద్దాం. సో గైస్, కీబోర్డ్ కనుక చూస్తే మనం వైర్ అయితే మంచిగా ఇచ్చాడు, క్వాలిటీగా అయితే ఉంది. అండ్ యూఎస్బీ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో గోల్డ్ ప్లేటెడ్ అన్నాడు కదా, సేమ్ అలానే ఉంది. ఇది కూడా మంచి ప్రీమియం అనిపిస్తుంది నాకు. అండ్ కీబోర్డ్ ఏదైతే ఉందో నాకైతే మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట, కీ అని అంతా. సో గైస్, కీబోర్డ్లో ఇంకా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ కీస్ ఏవైతే ఉన్నాయో చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఏదైతే మనకి లెంత్ ఉందో, ప్రెస్సింగ్ లెంత్ చాలా ఈజీగా అయితే ఉందన్నమాట. మనం ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నామో చాలా ఈజీగా అయితే ఉంది. అండ్ ఈ టైప్ సౌండ్ వచ్చేసరికి బాగుందన్నమాట. అండ్ మీకు ఒకసారి వినిపిస్తాను మైక్ పెట్టి అయితే.
సో గైస్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్గా మనం చూస్తే మనం ఈ కీబోర్డ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో 2 స్టెప్ మనకి హైట్ అయితే ఇచ్చాడనమాట. అంటే మన కంఫర్ట్ కోసం, మనం ఏదైతే కంఫర్ట్ ఉంటుందో కంఫర్ట్ కోసం అనమాట. సో ఇది ఎప్పుడైతే మనం సెట్ చేసుకుంటామో ఇలా అయితే వస్తుంది కీబోర్డ్ అనేది. కొంచెం హైట్లో అండ్ కొంచెం వంగినట్టు అయితే ఉంటుంది అనమాట. కొంచెం మనం ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే మనం ఈ నెంబర్ లాక్ వేస్తామో అది ఇండికేటర్ అయితే ఆన్ అవుతుంది. సో ఒకసారి మీకు కనెక్ట్ చేసి అయితే క్లియర్గా చూపిస్తాను. సో కనెక్ట్ చేస్తే అయితే ఇది ఇలా ఉంది. చూసారు కదా RGB లైట్స్ అయితే మొత్తం ఎలా వచ్చేసాయో. నాకైతే ఫస్ట్ లుక్ చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. మంచి ఫీల్తో అయితే ఉంది టైప్ చేసేటప్పుడు. అండ్ నెంబర్ లాక్ చెప్పా కదా, చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ స్పీడ్ కూడా మంచి యాక్యురసీ ఉంది. తర్వాత వచ్చేసరికి క్యాప్స్ లాక్ ఇచ్చాడు. క్యాప్స్ లాక్ కూడా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఈ RGB లైట్స్ అనేవి మనకి ఇక్కడ స్పెషల్గా ఒక కీ అయితే ఇచ్చాడనమాట. ఈ కీ ప్రెస్ చేసినప్పుడల్లా మనకి RGB లైట్స్ ఆఫ్ అవుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి. ఆన్ చేసుకోవాలన్నా ఇది, ఆఫ్ చేసుకోవాలన్నా ఇది, అండ్ RGB లైట్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఈ బటన్ అనమాట. చూస్తున్నారు కదా. సో ఇదైతే నాకు మంచిగా అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ ఇదైతే మొత్తం ప్లాస్టిక్ బాడీ అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు, ఆ ప్రైస్ రేంజ్కి అయితే సెట్ అనమాట. ఎగ్జాక్ట్గా 1K అయితే పడింది. 1Kకి అయితే ఆ ప్రైస్ రేంజ్కి అయితే ఈ సెట్. అండ్ మౌస్ పరంగా చూసుకుంటే ఇది బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. మౌస్ అయితే నాకు కీబోర్డ్ కన్నా కూడా ఇదే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఒకసారి మీకు ఇది కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఒకసారి మనం మౌస్ అయితే కనెక్ట్ చేసి చూద్దాము. మౌస్ కనెక్ట్ చేయడంలోనే ఇక్కడ మనకైతే ఇక్కడ RGB లైట్ బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, అంటే కనెక్ట్ అయిపోయింది. సో మీరు కనుక చూస్తే ఇక్కడ క్లియర్గా బ్రీతింగ్ లైట్స్ అన్నాం కదా, ప్రెస్ చేసే కొంది లేదా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉన్నాయి లైటింగ్స్ అయితే. సో వాటి మెన్షన్ చేసింది అయితే ఇదనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి 2 బటన్స్ అయితే ఇండికేట్ చేశాడు. ఇది ఒక బటన్ ఇండికేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇది స్క్రోలర్ అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు మౌస్ మంచిగా అనిపించింది. అండ్ మనం యాక్యురసీ కనుక చూస్తే ఇక్కడ చాలా స్పీడ్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా అయితే సౌండ్ వినిపిస్తుంది బయటికి అయితే. మరి వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో గైస్ కీబోర్డ్ అండ్ మౌస్ గురించి అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది నాది. ఇది 1000 రూపీస్కి వర్త్ అంటే నేనైతే వర్త్ అనే చెప్తాను. ఎందుకైతే నాకు మంచిగా అయితే అనిపించింది. దీని బిల్డ్ క్వాలిటీ కానీ, ఆ కీస్ కానీ, ఆ ఫీల్ కానీ, ఆ RGB లైట్స్ కానీ నాకైతే మంచిగా అనిపించినాయి అనమాట. అండ్ మౌస్ ఏదైతే ఉందో మౌస్ కూడా చాలా మంచిగా అయితే పనిచేస్తుంది. సో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో మన అబ్దుల్ అలీం డీల్స్లో అయితే లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేదా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి గైస్. మేబీ మ్యాక్సిమం ఇప్పుడు ప్రైస్ తగ్గింది అనుకుంటున్నాను, 789 రూపీస్ ఏముంది. సో ఒకసారి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.